ఏపీలో 3 పార్టీల పొత్తులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పొత్తులు పెట్టుకోవడం వారికి కొత్త కాదన్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పాత నాటకానికి తెరలేపారన్న ఆయన ఆనాడు ఇచ్చిన హామీలన్నిటినీ తర్వాత మర్చిపోయారని మండిపడ్డారు. నాడు విడాకులు తీసుకుని విడిపోయి దూషించుకున్న నేతలు కలవడంపై ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు సజ్జల. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దక్క, దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటైనా ఆయన ఒకటే, సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలంతా అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారో వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు, ఆ మాత్రం తెలియదా? బట్ మన దారిని మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది, కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి. నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని